గౌతమ్ కృష్ణ నవల 4వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. సగం దూరం వెళ్ళాక ఆ కారులో డ్రైవర్ ఉండటం కూడా ఇరుగ్గా ఇబ్బందిగా అనిపించిన గౌతమ్ డ్రైవర్ని కారు దిగి వెళ్ళిపోమ్మని తనే డ్రైవింగ్ సీట్లోకి వచ్చేశాడు. గౌతమ్ గుండెల్లోంచి దుఃఖం తన్నుకు వస్తోంది. అతనికి గట్టిగా ఏడవాలనిపిస్తోంది. తనకు తెలిసి చిన్నప్పుడు కూడా గౌతమ్ ఏడవలేదు. ఆ అవసరం అతనికి రాలేదు కూడా. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక అతనిలో ఏదో తెలియని దిగులు, కంగారు, భయం. ఆ ఫీలింగ్ పేరేమిటో అతనికే అర్థం కావటం లేదు. అలా ఆలోచిస్తూనే ఇంటిదాకా వచ్చేశాడు గౌతమ్. టైం చూశాడు. 1 గంట అయింది. సహజంగా ఆ సమయంలో అతనెప్పుడూ ఇంటికి రాలేదు. రోజు ఉదయం బయటికి వెళితే మళ్ళీ రాత్రి 10 గంటలకో ఇంటికి రావటం. ఈరోజు ఇలా అలవాటు లేని సమయంలో ఇంటికి వచ్చేయడం అతనికే అయోమయంగా ఉంది. ఏదో సంఘర్షణ. అందులోంచి ఓ క్షణం అతని గొంతులో కొత్తగా ఒక పలుకు. అమ్మా అమ్మా అని. తన గొంతులో పలికే భావం తనకే ఆశ్చర్యంగా ఉంది. మనిషి మాట నేర్చినప్పుడు అత్యంత సహజంగా పలికే పదం అమ్మ. మనిషికి బాధ, భయం, నిరాశ, నిస్పృహ లాంటివి కమ్మేసినప్పుడు ఆ అమ్మ అన్న పదమే అతనికి ఊరటనిస్తుంది. గౌతమ్ కూడా మనిషే. ఓ అమ్మ కన్నబిడ్డే. అతనికి ఈరోజు ఒక పునర్జన్మ. అందుకే అతని గుండెల్లోంచి అమ్మా అన్న పదం దూసుకొచ్చింది. అమ్మ. మనసు అట్టడుగు పొరల్లోంచి ఒక పిలుపు, ఒక పసిపాపడి మూలుగు. ఓడిపోతున్నానేమోనన్న భయంలోంచి ఒక బిడ్డ ఆక్రందన. అమ్మ ఒడితో పెనవేసుకుపోయిన ఒక పాపడి పేగుబంధం అదృశ్యంగానే తన పని తాను చేసుకుపోతున్నది. ఆ రోజు ఆ అమ్మ చేతుల్లో ఒక కొత్త ప్రాణం ఊపిరి పోసుకోబోతున్నది. అమ్మా అమ్మా అని పిలుస్తూనే ఇంట్లోకి వచ్చాడు గౌతమ్. మామ్ అన్న తన పిలుపు అమ్మా అని ఎప్పుడు ఎలా మారిపోయిందో అతనికి గమనంలో లేదు. అమ్మ హాల్లో లేదు. ఇంట్లోని గదులన్నీ వెతికాడు. చివరికి వంటగది వరకు వచ్చాడు. ఆ వంటగదిలోకి అడుగు పెట్టబోయి అక్కడ దృశ్యం చూసి ఒక్క అడుగు వెనక్కి తగ్గాడు. అతనికి కళ్ళు తిరిగినంత పని అయ్యింది. అతని చెవిన పడిన మాటలు అప్రయత్నంగానే అతన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. అక్కడే వెనక్కి జరిగి నిలబడిపోయాడు గౌతమ్. అది కాదు నాన్న. ఉదయం నుండి గౌతమ్ ఏదో టెన్షన్గా ఉన్నాడు. రాత్రి నిద్ర కూడా పోలేదు. వాడి గదిలో లైటు వెలుగుతూనే ఉంది. టిఫిన్ చేయలేదు. బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అడిగే అవకాశం లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. వాడలా ఉంటే నాకు దిగులుగా అనిపిస్తుంది నాన్న. అన్నం తినాలని లేదు. వింటున్న గౌతమ్కి ఆమె గొంతులోని అభిమానం, ఆప్యాయత చల్లగా తన శరీరాన్ని తాకినట్లు అనిపించింది. తను ఆమెతో రాత్రి నుండి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తన పరిస్థితిని అమ్మ ఎంత బాగా గ్రహించగలిగింది. అదేమిటి తల్లి, గౌతమ్ ఏమన్నా చిన్నపిల్లవాడా? అన్నీ తెలిసినవాడు. బిజినెస్లో ఉన్నాక ఏదో చికాకులు ఉంటూనే ఉంటాయి. నా మనవడు చాలా తెలివి కలవాడు, సమర్థుడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా చీటికల్లో పరిష్కరించేస్తాడు. నువ్వేమీ దిగులు పడకు. సాయంత్రానికి నవ్వుతూ వచ్చేస్తాడు చూడు. ఆ గొంతు తమ తోటమాలి రాఘవయ్యది. తన తల్లి అతన్ని నాన్న అని పిలుస్తుంది. అతను తనని మనవడు అంటున్నాడు. అమ్మ అతనితో కలిసి నేల మీద కూర్చుని భోజనం చేస్తుంది. అసలే గందరగోళంగా ఉన్న గౌతమ్ మనసుకి ఈ విషయం ఇంకా విపరీతంగా అనిపించింది. తన ఒళ్లంతా ఎవరో బలంగా విరిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది. తనకు తెలియకుండా తన చుట్టూ ఎన్ని వింతలు జరిగిపోతున్నాయి. తను ఏదో పెద్ద చక్ర వ్యూహంలో ఉన్నట్లుగా అనిపించింది. తన తల్లి ఈ విషయం తనతో ఎందుకు చెప్పలేదు? వెంటనే అక్కడి నుంచి హాల్లోకి వచ్చేశాడు గౌతమ్. రాఘవయ్య తనకి స్వంత తాతయ్య అయితే తమ ఇంట్లో తోటమాలిగా పనిచేయడమేమిటి? అమ్మ అతనితో కలిసి భోజనం చేస్తుంది. నిజమే, ఇన్ని సంవత్సరాలలో అమ్మ తనతో కలిసి టేబుల్ మీద కూర్చుని అన్నం తినలేదన్న విషయం వెంటనే గుర్తుకు వచ్చింది. తను ఎన్నిసార్లు అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకునేది. డాడీ మాట్లాడేవాడు కాదు. అంటే డాడీకి ఈ విషయం తెలిసినా డాడీ ఈ విషయం గురించి ఎందుకు దాచారో? తన ఇంట్లోనే తండ్రిని తోటమాలిగా అమ్మ ఎందుకు భరిస్తుంది? ఇంత విలాసవంతమైన జీవితం వద్దనుకుని ఎందుకు నేల మీద కూర్చుని అన్నం తినాల్సి వచ్చింది? కందరీగిల్లా కుదిపేస్తున్న ప్రశ్నలు. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మని అడగాలా వద్దా? తాతయ్య తాతయ్య ఈ పిలుపే క్రొత్తగా అనిపిస్తోంది. చాలాసార్లు ఆయన్ని రాఘవయ్య అని పేరుతో పిలవడమే కాకుండా కసురుకునేవాడు, అవమానించాడు. పని సరిగా చేయటం లేదని, ముసలివాడని, పనికి రానివాడని కేకలేశాడు, అసహ్యించుకున్నాడు. అదంతా గుర్తుకు వచ్చి గౌతమ్ మెదడు మొద్దుబారిపోయింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన గౌతమ్
తమ బంగళాకి దూరంగా ఓ మూలగా ఉన్న అవుట్ హౌస్ ప్రక్కగా వెళ్ళి నిలబడ్డాడు. ఒక అరగంట తర్వాత ఇంట్లోంచి బయటికి వచ్చి నెమ్మదిగా అవుట్ హౌస్లోనికి వెళ్తున్న రాఘవయ్య తాతయ్య అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా వచ్చి నిలబడిన గౌతంని చూసి ఉక్కిరిబిక్కిరైన రాఘవయ్య గౌతంని తాకబోయి ఆగిపోయాడు. రాఘవయ్యకు దగ్గరగా వచ్చిన గౌతం, నువ్వు నా తాతయ్యవేనా? మరెందుకు ఈ తోటమాలి వేషం వేశావు? నువ్వు అమ్మ కలిసి ఎందుకు అబద్ధాల జీవితం గడుపుతున్నారు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? నువ్వు చెబుతావా, అమ్మని అడగమంటావా అని గౌతం గట్టిగా అడిగేశాడు. అతని గొంతులో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం. బాబు, ఎన్నాళ్లకు తాతయ్య అన్న పిలుపు విన్నాను. ఈ పిలుపు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకు చెప్పుకోవాలని ఎన్నో రోజులుగా వేచి ఉన్నాను. నువ్వు నా చిన్నారి మనవడివి. నీ తాతయ్య ఇంట్లోకి రా తండ్రి, నీకు అన్ని విషయాలు చెబుతాను అంటూ తాళం తీసి ఆ అవుట్ హౌస్ అనే చిన్న గదిలోకి నడిచాడు రాఘవయ్య. ఒక మూలగా నిలబెట్టిన నవారు మంచం వాల్చి దానిమీద దుప్పటి వేశాడు. రారా మనవడా, ఇక్కడ ఇదే నీకు సింహాసనం అన్నాడు రాఘవయ్య. గౌతం కళ్ళు ఆ గది అంతటినీ ఆతృతగా పరిశీలిస్తున్నాయి. వరుసగా గోడ మీద వేళ్లాడుతున్న ఫోటోలు. అమ్మా నాన్నల పెళ్లి ఫోటో, ఆ ప్రక్కనే అమ్మ ఒడిలో ఉన్న తన ఫోటో, ఇంకో ప్రక్కన డిగ్రీ అందుకుంటున్న అమ్మ ఫోటో, ఆ ప్రక్కనే బీరువా మీద ఎన్నో షీల్డులు కప్పులు, ప్రక్కనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మ ఏదో అవార్డు అందుకుంటున్న ఫోటో. అమ్మ, ఇవన్నీ నిజమేనా తాతయ్య? అమ్మ ఏం చదివింది? ఇన్ని అవార్డులు షీల్డ్లు ఎలా సాధించింది? ఆనాటి ముఖ్యమంత్రి అమ్మకే అవార్డు ఇచ్చేంతగా అమ్మ ఏం సాధించింది? తన తల్లి ఏదో స్కూల్ స్టాండర్డ్ మాత్రమే చదివిందన్న అపోహలో ఉన్నాడు తను ఇన్నాళ్ళు. గౌతంకి అస్సలు నమ్మకం కలగటం లేదు. ఇంత ప్రతిభ కలిగిన తన తల్లి అంత సింపుల్గా, అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతోంది? గౌతం మొహంలో ప్రశ్నలన్నీ అర్థమైనట్లుగా నవ్వాడు రాఘవయ్య. రా బాబు, కూర్చో. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను. నువ్వు ఈ ప్రశ్న అడిగే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ ఆల్బం చూడు అంటూ గౌతం చేతిలో ఒక పాత ఆల్బం పెట్టాడు రాఘవయ్య. గాంధీ ఆశయ సమితి, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ భారతీదేవి, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అని ముత్యాల్లాంటి అక్షరాలు అందంగా మెరుస్తున్నాయి. ఆ క్రింద తన తల్లి ఫోటో చూడగానే కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి గౌతంకి. ఎంత అందంగా ఉంది అమ్మ ముఖం! ప్రశాంతత, పవిత్రత అంటే అదేనేమో. ఇంకేమీ చూడాలనిపించలేదు. ఆ ఆల్బంను అలాగే తన గుండెలకు హత్తుకున్నాడు గౌతం. అమ్మ గురించి చెప్పు తాతయ్య, నాకు వినాలని చాలా యాంగ్జైటీగా ఉంది. అతని గొంతులో ఆత్రం అర్థమైంది రాఘవయ్యకి. గౌతం మంచం దగ్గరే నేల మీద కూర్చున్నాడు రాఘవయ్య. కొత్తగా స్వాతంత్రం వచ్చిన రోజులవి. మీ అమ్మ పుట్టే నాటికి మేమందరం గాంధీజీని దేవుడిగా చూసేవాళ్ళం. దాదాపు అప్పట్లో గాంధీజీ మాట అంటే మాకు శాసనంతో సమానం. మా నాన్నకి చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అప్పట్లో ఆయన చాలా సీక్రెట్గా గాంధీజీ వ్యాసాలు, దేశభక్తి గేయాలు అన్నీ ప్రింటింగ్ చేస్తూ ఉండేవాడు. పట్టుపడిన ప్రతిసారి జైలుకు వెళ్ళి రావడం, మళ్ళీ ప్రచురణలు చేయడం. అప్పట్లోనే మన ప్రింటింగ్ ప్రెస్కి భారతీ ప్రింటింగ్ ప్రెస్ అని పేరు పెట్టుకున్నాడు మా నాన్న. ఆయన తదనంతరం ఆయన ఆశయాలను కొనసాగించాలని నేను కూడా మన ప్రెస్లో దేశభక్తి ప్రచురణలు మాత్రమే చేసేవాడిని. మీ అమ్మ పుట్టిన దగ్గర నుండి నాకు ప్రింటింగ్ ప్రెస్ పని పెరిగిపోయింది. మీ అమ్మ కూడా పేరుకు తగ్గట్లే చదువుల సరస్వతి అయింది. భారతి అని పేరు పెట్టినందుకు నీ తల్లి కూడా దేశభక్తికి మారుపేరైంది. ఖాళీ సమయాల్లో నాతో పాటు ప్రెస్లో పనిచేసేది. మీ అమ్మకి గాంధీజీ అన్నా, గాంధీ గారి సిద్ధాంతాలన్నా ఎంతో ఇష్టం. యూనివర్సిటీలో తనే మెరిట్ స్టూడెంట్. గాంధీ గారి వ్యాసాలు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తర్జుమా చేసి మన పత్రికలలో ప్రచురించేది. ఇంగ్లీష్లో పట్టా తీసుకున్నాక మీ అమ్మకి ఎన్నో సంస్థల నుండి ఉద్యోగం ఇస్తామని పిలుపులు వచ్చాయి. అయినా వాటన్నింటినీ వద్దనుకుని మన ప్రెస్లోనే పనిచేయడానికి నిర్ణయించుకుంది. తనే స్వయంగా గాంధీ ఆశయ సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. దాని ద్వారా గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ చాలామందిలో మంచి మార్పు తెచ్చింది. ఆమె సేవలను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి ఆమెకు రాష్ట్ర ప్రతిభ పురస్కారాన్నిచ్చి గౌరవించారు. కానీ మీ అమ్మ అవేవి పట్టించుకునేది కాదు. ఎంతమందికి సేవ చేయగలిగానా అని ఆలోచిస్తూ ఉండేది. మీ నాన్న భరద్వాజ అప్పుడే మీ అమ్మకు పరిచయమయ్యాడు. మీ అమ్మంటే తనకి ఎంతో ఇష్టమని, ఆమెతో కలిసి జీవితం పంచుకుంటానని మా ప్రింటింగ్ ప్రెస్లో పనికి చేరాడు. మీ అమ్మతో సాన్నిహిత్యం పెంచుకోవడం కోసం తను గాంధీజీ ఆదర్శాలను వల్లించేవాడు.
మీ అమ్మకి నచ్చినట్టుగా ప్రవర్తించేవాడు. మీ అమ్మ కూడా అతన్ని ఇష్టపడింది. దాంతో నేను వాళ్ళ పెళ్ళికి అడ్డు చెప్పలేదు. అలా వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది. ఆ తరువాత 2 సంవత్సరాలకి నువ్వు పుట్టావు. మీ అమ్మ నీ పనిలో పడి ప్రెస్కి వెళ్ళడం తగ్గించింది. ప్రింటింగ్ ప్రెస్ మొత్తం మీ నాన్నే చూసుకునేవాడు. నా ఆరోగ్యం బాగాలేక నేను ప్రెస్కి వెళ్ళడం మానేశాను. అప్పటి నుండి మీ నాన్న పద్ధతిలో మార్పు రావడం మొదలైంది. మాకు తెలియకుండా దొంగతనంగా పగలు రాత్రి ప్రెస్లో నిషేధిత సాహిత్యం, బూతు సాహిత్యం పుస్తకాలుగా ముద్రించటం మొదలుపెట్టాడు. నేను ఆ విషయం తెలిసి ఎంతగా వారించినా నా మాట లెక్క చేయలేదు. మన ప్రెస్లో ఎంతో నమ్మకంగా పనిచేసే రఘురామయ్య ఈ విషయం మీ అమ్మకి చెప్పాడు. దాంతో ఈ విషయమై మీ అమ్మ మీ నాన్నని నిలదీసింది. మీ నాన్న మొండితనం, స్వార్థం ముందు మా బలం చాలలేదు. మీ అమ్మ మీ నాన్నని మార్చాలని ఎంతగానో పోరాడింది. మీ నాన్న డబ్బు మీద వ్యామోహంతో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. కోట్లకు పడగెత్తాలనే అతని ఆశ అతనిలో మానవత్వాన్ని చంపేసింది. చాలాసార్లు మీ అమ్మ మీద చేయి చేసుకునేవాడు. ఇంకా భరించలేకపోయిన మీ అమ్మ ప్రెస్ మీద తనకున్న హక్కులన్నింటినీ రఘురామయ్య పేరు మీదకి మార్చి రాసింది. దాంతో మీ నాన్న అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. మీ అమ్మ నాన్న మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. విషయం విడాకుల వరకు వెళ్ళింది. విడాకులిస్తే నిన్ను కిడ్నాప్ చేసి చంపేస్తానని భయపెట్టడంతో నీకోసం మీ అమ్మ రాజీ పడింది. నిన్ను మీ నాన్న దగ్గరే ఉంచేస్తే నిన్ను కూడా అతనిలాగే తయారు చేస్తాడనే భయంతో నీకోసమే మీ నాన్నతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం నీకోసం మీ నాన్న ఒత్తిడి తట్టుకోలేక తన పేరిట ఉన్న పొలం అమ్మి ఆ డబ్బులు మొత్తం మీ నాన్నకి ఇచ్చింది. ఇంకా అక్కడ ఆంధ్రలో ఉండనని ఢిల్లీలో వ్యాపారం చేస్తానని చెప్పి మీ నాన్న ఢిల్లీకి మకాం మార్చాడు. మీ నాన్నతో పాటు మీ అమ్మతో పాటు నేను ఢిల్లీకి రాక తప్పలేదు. తన తాతగారు స్థాపించిన భారతీ ప్రింటింగ్ ప్రెస్ అపవిత్రం కాకూడదన్న ఒకే ఒక్క ఆశయంతో మీ అమ్మ తను ప్రాణప్రదంగా చూసుకునే ప్రెస్ని సైతం వదిలి దూరంగా ఉండడానికి సిద్ధపడింది. వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చిన రోజే మీ అమ్మ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుండి మీ నాన్నతో ఎటువంటి వైవాహిక జీవితం గడపనని, కేవలం నీకు అమ్మగా మాత్రమే ఉంటానని, మీ నాన్న సంపాదనలోంచి ఒక్క మెతుకు కూడా తిననని శపథం చేసింది. మీ నాన్న దానికి ఆనందంగా ఒప్పుకున్నాడు. అతనికి కేవలం డబ్బు మీద మాత్రమే ధ్యాస ఉండేది. ఢిల్లీకి మకాం మార్చడం, అందుకు అవసరమైన డబ్బు కోసం అతను మరే విషయం ఆ రోజు పట్టించుకోలేదు. నీకు తెలుసా బాబు, మీ అమ్మ తను అన్నమాట ప్రకారం ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా మీ నాన్న సంపాదనలోంచి భోజనం చేయలేదు. ఇప్పటికీ ఆ ప్రెస్ మీది ఆదాయం, తను రాసిన పుస్తకాల మీద వచ్చే ఆదాయంతోనే జీవనం గడుపుతుంది. నేను ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉండగా, ఎక్కడో ఎందుకు ఈ ఇంట్లోనే తోటమాలిగా పనిచేయమన్నాడు మీ నాన్న. నేను బయటికి వెళితే తనకి ప్రమాదం అని మీ నాన్నకి బాగా తెలుసు. అందుకే నాకు జీతం ఇచ్చి నన్ను పనిలో పెట్టుకున్నాడు. ఇప్పటికీ మీ అమ్మ గాంధీ ఆశయ సమితి పనులు చేస్తూనే ఉంటుంది. ఎంతోమంది మీ అమ్మ సలహాల కోసం, సహాయం కోసం, ఓదార్పు కోసం ఉత్తరాలు రాస్తుంటారు. ఎంతోమంది మీ అమ్మ చెప్పే ఒక్క మాట కోసం ఇప్పటికీ ఎదురు చూస్తుంటారు. చూడు, ఇక్కడ ఉన్న ఈ బీరువా నిండా మీ అమ్మకి వైజాగ్ వాసులు రాసిన ఉత్తరాలు. ఎన్నోసార్లు చాలామంది మీ అమ్మకి సన్మానాలు చేయాలని, మీటింగులు పెట్టాలని ప్రయత్నించారు. రాజకీయాల్లోకి రమ్మని బ్రతిమిలాడారు. కానీ మీ అమ్మకి అవేవి ఇష్టం లేదని, చిరునవ్వుతో అవన్నీ వద్దని చెప్పేసేది. ఇక్కడ ఢిల్లీకి వచ్చాక మీ నాన్న ఎన్నో వ్యాపారాలు చేశాడు. ఈ 25 ఏళ్లలో మీ నాన్న ఎన్ని వ్యాపారాలు చేశాడో, ఏ వ్యాపారాలు చేశాడో మాకు అసలు తెలియనిచ్చేవాడు కాదు. అతను ఎంత సంపాదించాడో, ఎలా సంపాదించాడో అతనికి మాత్రమే తెలుసు. ఆ విషయంలో నేను మీ అమ్మ చాలా దూరంగా ఉండేవాళ్ళం. ఒకే ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్న తమ మధ్య ఎటువంటి అనుబంధం లేకుండానే బ్రతుకుతున్నారు. రాఘవయ్య ఇంకా ఏదో చెప్పబోతున్నప్పుడు మధ్యలోనే అందుకున్నాడు గౌతమ్. మరి అమ్మ ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచింది? ఎందుకు నాతో చెప్పలేదు? గౌతంలో పెరిగిపోతున్న ఆత్రం. గౌతమ్ కృష్ణ నవల తరువాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.